కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం శ్రీ మఠం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో వచ్చిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. జనవరి నెలలో ఎక్కువగా సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని, దీంతో మఠానికి భారీ ఆదాయం పెరిగిందని తెలిపారు. కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో మఠం హుండీ ఆదాయం లభించిందని పీఠాధిపతులు చెప్పారు. జనవరి నెల హుండీ ఆదాయం 4,15,32,738 వచ్చిందని వెల్లడించారు. అంతేకాదు, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయాన్ని చూసి శ్రీ మఠం పీఠాధిపతులు అవాకయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ చరిత్రలో ఇంతవరకు రాని హుండీ ఆదాయం ఇదని మొదటిసారిగా రికార్డు స్థాయిలో రావడంతో మఠం అధికారులు, భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం శ్రీ మఠం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం హుండీ లెక్కింపు పూర్తి అయిన తర్వాత డిసెంబర్ నెలలో 3 రోజులను జనవరి నెలను కలుపుకొని హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు చెప్పారు. మొత్తం 33 రోజులకు 4,32,738 రూపాయలు నగదు, 44 గ్రాముల బంగారం, 3,642 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్టు మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. జనవరి నెలలో ఎక్కువగా సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని, దీంతో మఠానికి భారీ ఆదాయం పెరిగిందని మఠం మేనేజర్ తెలిపారు. శ్రీ మఠం చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఇప్పటి వరకు ఆదాయం రాలేదని, ఇదే మొదటిసారి అని శ్రీ మఠం అధికారులు తెలిపారు. శ్రీ రాఘవేంద్ర స్వామి సమీపంలో ఉన్న 60 అడుగుల ఏకశిలి శ్రీరాముని శోభాయాత్ర సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ భక్తులే శ్రీ మఠం హుండీ ఆదాయం పెరగడానికి కారణమంటున్నారు గ్రామస్తులు.